అర్ధరాత్రి ఎన్టీఆర్‌తో నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారట. అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్‌తో నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. చంద్రబాబు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఓట్లు పోతే ఇక పరిస్థితేంటో ఒకసారి ఊహించుకోండి. అందుకే ఈ విషయంపై ఆయన ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే నందమూరి బాలకృష్ణకి సంబంధించిన విషయంలో స్పందించాలని చంద్రబాబు కోరారట. అందుకే ఎన్టీఆర్ ఇంటికెళ్లి ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారైనా ఆలోచించు. ఇలా చేయడం వల్ల చంద్రబాబుకి చాలా టెన్షనొచ్చేసింది. అందుకే బాబాయ్ గురించి నీకు బాగా తెలుసు. బాబాయ్ నిన్ను అవమానించుకోవాలని అలా చేస్తారా? అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలకి ఎవ్వడికైనా సరే కోపమొస్తుంది. ఆ కోపంలో వాళ్ళని కొట్టబోయారు. కొడితే నిజంగా జరిగే పరిణామాలేంటో తెలిసిందే కదా! కాబట్టి ఆలోచించుకో అంటూ తారకి చెప్పారట. అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తప్పే. ఆ ఫ్లెక్సీలకి సంబంధించిన ఏర్పాట్లు చేసిన వాళ్ళు ఎవరో ఇంక మీదట వాటికి సంబంధించిన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాలి. కానీ మీడియా ముందు ఆయన చెప్పి తీసేయని చెప్పడం, మీడియా అటెన్షన్ ఆయన కోరుకోవడం లేదనేది నీకు కూడా తెలుసు. అందుకే మీ బాబాయ్ మనసును నువ్వే అర్థం చేసుకొని, పబ్లిక్‌గా తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించాలని ఎన్టీఆర్‌తో చంద్రబాబు నాయుడు చెప్పారట. నిజంగా బాలకృష్ణకి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అవసరం లేదని, కావాలనే ఆయన్ని వాళ్ళందరూ టార్చర్ చేస్తున్నారని, ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీకి ఓట్లేయాలని డిసైడ్ అయిపోతున్నారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఎన్టీఆర్‌ని కలిసి అలా ఏమీ లేదని, కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఎన్టీఆర్ అభిమానులు ఓట్లేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం కూడా వైరల్ అవుతోంది.